హలో గాయస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మనమందరం ఏదైనా పంట వేసేటప్పుడు శ్రమ పెట్టి సమయం కేటాయించి మనం వేసిన పంట మన చేతికి ఎప్పుడు వస్తుందా అని ఆశతో ముందుకు వెళ్తాం. కానీ కొన్నిసార్లు మన కష్టం ఎవరైనా చేసిన పొరపాటు వలన వృధా అయిపోతుంది. ఇలాంటి అనుభవాన్ని మేము ఇటీవల ఎదుర్కొన్నాం. అదే సన్ఫ్లవర్ విత్తనాలు విషయంలో. మేము మొదటిసారి సన్ఫ్లవర్ విత్తనాలు వేశాం. ఆ విత్తనాలు 15 రోజుల వరకు కూడా ఎటువంటి మొలకలు చూడలేదు. మేము ఓపికగా వేచి చూసాం, కానీ ఫలితం లేదు. ఆ తర్వాత మేము మరోసారి ప్రయత్నిద్దామని మళ్ళీ ఇదే విత్తనాలను వేశాం, కానీ ఆసారి కూడా మొలకలు రాలేదు. ఇది ఎందుకు ఇలా జరుగుతుందో తెలియక మాకు కొన్ని డౌట్స్ వచ్చాయి. వాతావరణం వలన, లేదా తేమ ఎక్కువ అవడం వలన, లేదంటే విత్తనాలు లోపం గలవా అనే ఇలా సందేహాలు వచ్చాయి. ఒకవేళ తేమ వలన అయితే మొదటిసారి వేసినప్పుడు 2 ఇంచుల భూమి లోపల నాటాము కాబట్టి వాతావరణం సహకరించక తేమ ఎక్కువై విత్తనాలు పాడైపోయాయి అనుకుందాం. కానీ రెండోసారి వేసినప్పుడు విత్తనాలను చల్లాం, కానీ మొలకెత్తలేదు. ఈసారి స్టిల్ ఇప్పటి వరకు 24 డేస్ అవుతుంది, కానీ ఇప్పటికీ ఎటువంటి మొలకలు లేవు పొలంలో. మాకు సందేహాలు ఎక్కువయ్యాయి. ఎందుకంటే ప్యాకెట్పై ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కానీ, ఎక్స్పైరీ డేట్ కానీ, ఎంఆర్పి రేటు ఇలాంటివి ఏవీ లేవు. అంతా చెరిగిపోయి ఉంది. ఇక్కడ చూడండి. మా సందేహాలను క్లారిటీ చేసుకోవడం కోసం ఈ ప్యాకెట్పై ఉన్న కంపెనీ నెంబర్కి సంప్రదించి జరిగిన విషయాన్ని చెప్పాం. వారు ఒక షాకింగ్ సమాచారం ఇచ్చారు. ఏం చెప్పారో మీరే వినండి. హలో సార్, అది లాస్ట్ ఇయర్ స్టాక్ ఉన్నట్టుండండి, ఎందుకంటే స్టాక్ ఈ సంవత్సరం ఇంకా పంపలేదు మేము. అవునా సార్? అయితే ఇప్పుడు మాకు నష్టపరిహారం ఎవరిస్తారు సార్? కంపెనీ తరఫున మీరు ఎప్పుడు కొన్నారు అది స్టాక్? మేము ఆగస్టు. ఏది ఈ సంవత్సరం ఆగస్టా? ఈ సంవత్సరం ఆగస్టు. మరి అది ఎక్స్పైరీ ఉందా మీరు కొనే టయానికి? లేదండి, అక్కడ మొత్తం చెరిగిపోయి ఉంది. మరి అతన్ని షాప్ అతన్ని అడగండి. ఓకే సార్. కంపెనీ ఎందుకు ఇస్తుంది? ఎందుకంటే లాస్ట్ ఇయర్ స్టాక్ అమ్మడమే అమ్మకూడదు యాక్చువల్గా. అదే సార్, ఇప్పుడు మాకు కూడా తెలియాలి కదా. ఇప్పుడు షాప్ అతని దగ్గర డైరెక్ట్గా వెళ్తే మళ్ళీ కంపెనీ నుండి వచ్చిన స్టాక్ ఇది అని అతను కూడా చెప్తారు కదా. అంటే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి మేము అడుగుతాం సార్. ఓకే, అర్థమైంది. కంపెనీ నుంచి ఎవరు తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు అని అడగండి. ఓకే సార్. ఓకే, ఎందుకంటే అది పోయిన సంవత్సరం పంపించినటువంటి స్టాక్ అది. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. ఆ సమాధానం విన్నప్పుడు అవాకయ్యాం. మేము కొత్త విత్తనాలు కొనుక్కున్నాం అనుకున్నాం, కానీ నిజానికి పాత స్టాకు మాకు అమ్మేశారు. తర్వాత మేము వెంటనే షాపు యజమానిని సంప్రదించాము. జరిగిన విషయం చెప్పాము. మాకు ఎలా అయినా ఇచ్చిన మనీ అయినా ప్యాకెట్ అయినా ఇవ్వాలని కోరాం షాపు యజమాని. మాతో చెప్పిన మాట ఏంటంటే డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడి చెప్తా అన్నారు. కాల్ కట్ చేస్తే 5 డేస్ వెయిట్ చేసాం, కానీ అతని నుండి ఎటువంటి స్పందన లేదు. మేమే కాల్ చేసాం, కానీ కాల్ లిఫ్ట్ చేయలేదు. చివరకు మేమే షాపుకి వెళ్ళి అడిగాం. అక్కడ మా సంభాషణను వీడియో కూడా రికార్డ్ చేసాం. అది చూడండి. గైస్, ఇప్పుడైతే మనము సన్ఫ్లవర్ సీడ్స్ ఎందుకు మొలకెత్తలేదు అనేది రీజన్ కనుక్కోవడానికి అయితే వెళ్తున్నాము. ఇదేనండి సెక్వారా. లోన్ అయితే షాప్ ఉంది. ఇప్పుడు వెళ్ళి అడుగుదాం అతను ఏమంటారు అనేది. చలో. తన చెప్తామన్నారు కదా ఫోన్ చేసి, మరేం చెప్పలేదు. చేశాను, చేస్తే కంపెనీ వాడాను, మాకు సంబంధం లేదు. కంపెనీ కూడా సంబంధం లేదంటే మేము మీ దగ్గర తీసుకున్నాం. మాకు మీరు సమాధానం చెప్తారు. మాకు కంపెనీ వాడితో సంబంధం. సరే, అమౌంట్ గైస్, ఇప్పుడు అన్నగారు అయితే ఎక్స్పైర్ డేట్ లేనిది మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ
ఎంఆర్పి రేట్ లేనప్పుడు మాకైతే ఇవ్వడం జరిగింది. అది అక్కడ మేము వేసాము, ఒక్క మొక్క కూడా మొలకెత్తలేదు. అయితే ఇప్పుడు అన్నగారు అయితే మనకి డబ్బులు రిటర్న్ చేస్తామంటున్నారు. ఓకే అన్న, థ్యాంక్స్. కానీ నిజానికి మేము కోల్పోయింది డబ్బు మాత్రమే కాదు, మా శ్రమ, మా సమయం, అలాగే మేము పంట మీద పెట్టుకున్న ఆశలు అన్నీ వృధా అయ్యాయి. ఇది అంతా జరగడానికి మేము అర్థం చేసుకున్న ముఖ్యమైన కారణం షాపు యజమాని మాకు ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎంఆర్పి రేట్ డేట్ కూడా లేని పాత స్టాకు అమ్మడం. ఈ నిర్లక్ష్యం వల్లే మాకు ఇంత నష్టం జరిగింది. అందువల్ల మేము ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాము. మీరు ఎప్పుడైనా సీడ్స్ కొనేటప్పుడు ఈ అంశాలను తప్పక చెక్ చేయండి. చిన్న పొరపాటుతో మన శ్రమ వృధా అవ్వకూడదని కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మా శ్రమ వృధా అయిన అనుభవం మీకు ఒక పాఠంగా మారాలని మేము ఆశిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన రైతు మిత్రులందరికీ ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటివి మళ్ళీ ఎవరికి జరగకుండా ఆపుదాం. వీడియో అయితే మళ్ళీ కొత్త వీడియోతో కలుస్తా. అప్పటి వరకు సెలవు.